సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని పండరీపూర్ వారిచే అఖండ భజన కార్యక్రమం మరియు నియోజకవర్గంలోని 64 గ్రామాల భజన బృందాలచే ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిరంతర భజన మరియు భక్తులకు నిరంతర అన్న ప్రసాదం ఏర్పాటు చేశామన్నారు. కావున నియోజకవర్గ ఆర్యవైశ్యులు మరియు ఇతర వాసవిమాత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్న ఆలయ కమిటీ సభ్యులు. వాసవిమాత ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ ఆనంత కిషన్, ప్రధాన కార్యదర్శి ఇళ్లింతల రాజు, గౌరవ అధ్యక్షుడు మ్యాడం రాధాకృష్ణ, కమిటీ సభ్యులు నామ భాస్కర్, భానూరి శంకర్, రాచర్ల ప్రసాద్, అనుముల సంతోష్, గుడికందుల రాములు, సుధాకర్ పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణ ప్రజలకి, అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, తండ్రులకి అందరికి కూడా పేరు పేరున వచ్చే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై వాసవి, జై లక్ష్మీ గణపతి, జై ఉమారామలింగేశ్వర స్వామి. సంగారెడ్డి పట్టణంలో వెలిసిన మహా అద్భుతమైన ఆలయం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి గురువుల ఆదేశానుసారము శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో, వారి వైదిక నిర్వహణలో నిరంతరము పూజా కార్యక్రమాలు, ప్రతి నెల అమ్మవారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి కృతికా నక్షత్రము, పల్లకి సేవ, అలాగే దసరా ఉత్సవాలలో నవరాత్రోత్సవాలు, అలాగే కుల సంఘాలతో కార్యక్రమాలు, సంవత్సరం పొడుగున 12 నెలలు అన్ని రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ తల్లిని నమ్మిన వాళ్ళు, వాసవమ్మని నమ్మిన వాళ్ళందరూ కూడా వచ్చి ఓడిబియ్యాల సమర్పణ, ఇట్లా రకరకమైన కార్యక్రమాలతో విజయవంతం చేసుకుంటూ మరి ఈ నూతన సంవత్సరంలో 1వ తారీఖు నాడు జరగబోయే సోమవారం జరిగే కార్యక్రమంలో ఈసారి స్పెషల్గా ఏంటంటే పండరీపూర్ క్షేత్రం నుంచి 100 మంది మరాఠీ భజన్స్, అంటే విఠలేశ్వర స్వామికి సంబంధించినవి, శ్రీకృష్ణునికి సంబంధించినవి, విష్ణువుకి సంబంధించినవి, దుర్గామాతకు సంబంధించినవి మొట్టమొదటిసారిగా సంగారెడ్డి దేవాలయాలలో మొట్టమొదటి 12 గంటల సేపు నిరంతర అఖండ భజన ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఇది వాసవి మహాసంస్థాన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. దాంతోపాటు ఈ 12 గంటలు కూడా నిరంతరం అన్న ప్రసాదం చేస్తున్నారు. అమ్మవారి అన్న ప్రసాదం ఎంతమంది వచ్చినా భక్తులకు నిరంతరం అన్న ప్రసాదం చేయబడుతుంది. కాబట్టి
నియోజకవర్గంలో ఉన్న సభ్యులు ఎక్కడున్నా ప్రజలందరూ కూడా అమ్మవారిని, ఇక్కడ లక్ష్మీ గణపతి కూడా చాలా మంచి లక్ష్మీ గణపతి, చాలా అద్భుతమైన లక్ష్మీ గణపతి గణపతిగా వెలిసిండు. పక్కన ఉమారామలింగేశ్వర స్వామి ఉపాలయము. వీళ్ళందరి యొక్క భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు ప్రజలందరికీ దక్కాలని చెప్పి నూతన సంవత్సరంలో ఏదైనా భగవంతుని ప్రార్థించుకుని పోతారు కాబట్టి, అలాగే ఈ నూతన సంవత్సరంలో అమ్మవారిని దగ్గరికి వచ్చి మీ యొక్క ఆశీస్సులు పొంది అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ, నియోజకవర్గంలో ఉన్న వైశ్య సోదర సోదరిమణులు కాకుండా ఇది వైశ్యుడికే గుడి పరిమితం కాదు, వాసవి మాత శివుని అంశతో పుట్టిన తల్లి కాబట్టి, శివుడు అందరి భగవంతుడు కాబట్టి ఆ చరిత్ర చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమానికి మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి యొక్క పూర్తిగా ఆర్థిక సహాయ సహకారాలు పొందినాయి. పూర్తి సహకారం మనది, ఒక సహకారం కాదు. వైకుంఠ ఏకాదశి నుంచి ఈ రేపటి వరకు కూడా తన సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వారికి, వారి కుటుంబానికి ఆరోగ్యాలు ఉండాలి, అమ్మవారి యొక్క కృప ఘనంగా వాళ్ళకి ఉండాలని చెప్పి మా ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రసాద వితరణలకు వచ్చే భక్తులు కూడా ఎవరైనా రావచ్చు. ఈ భజన సేవ ప్రసాద వితరణ కూడా అందరికీ అవకాశం ఇస్తున్నాం. అందరు కూడా ప్రసాద వితరణలో మేమే కాకుండా అందరు కూడా సేవ చేయడానికి ఒక భాగ్యం కలిగిస్తాం. భాగ్యం అమ్మవారు ఇచ్చింది కాబట్టి అందరూ వచ్చి ఈ సేవా కార్యక్రమం పాల్గొని ఈ అద్భుతమైన అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి మీ రాక కోసం మా వాసవి మాసాసనం ఎల్లప్పుడూ మా ద్వారాలు ఓపెన్ ఉంటాయి, అమ్మవారి ద్వారం ఓపెన్ ఉంటుంది. అడిగిన కోరికలు తీర్చే తల్లి అమ్మ. ఎప్పుడు అడిగితే అప్పుడు అమ్మ కోరిక తీరుస్తుంది. ఒకసారి రండి, అమ్మవారి గట్టిగా మీరు అడగండి, గట్టిగా అమ్మవారి మీకు ఆశీర్వాదం ఇస్తుంది కాబట్టి మీరు రావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడు మా రాజుగారు కూడా తన 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నియోజకవర్గంలో ఉన్న సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలు, 2 మున్సిపాలిటీలు అంటే కొండాపూర్ మండల్, కంది మండల్, సంగారెడ్డి మండల్, సదాశివపేట మండల్, 2 మున్సిపాలిటీలకు సంబంధించిన 64 భజన మండలాలకు ఆహ్వానం పంపడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఈ భజన మండలి వస్తున్నారు. ఇంకా తెలియని వాళ్ళ భజన మండలి ఎవరైనా ఉంటే ఇదే ఆహ్వానంగా భావించి మా యొక్క భజన కార్యక్రమంలో పాల్గొని తరించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. అందరికి కూడా భజన మండల వచ్చే భక్తులందరికీ కూడా మేము మా వాసవి మాసాసనం ద్వారా మా యొక్క చిరు సన్మానం ఉంటుందని చెప్పి చెప్తున్నాం. ఈ నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సరాన్ని శుభాకాంక్షలు తెలుపుతూ 2024 సంవత్సరానికి ఈ భక్తులందరికీ మనవి చేస్తున్న ఏంటనగా అందరూ అమ్మవారి దర్శనానికి విచ్చేయండి, దర్శనంలో పాల్గొనండి. అలాగే నిరంతర భజన అనేది ఉంది, ఆ భజనలో కూడా పాల్గొనండి, తన్మయం చెందండి, దాన్ని అమ్మవారి ఆశీస్సులు పొందండి. జై వాసవి. జై వాసవి. సంగారెడ్డి శ్రీ వాసవి మహాసంస్థాన్ దేవాలయము చెప్పగానే ఒక రకమైన అమ్మవారిది ఆశీర్వాదము అనుకోండి, అమ్మవారి మహాత్యం అనుకోండి. అసలు మన తెలంగాణలోనే చెప్పుకోదగా మన ఆలయంలో ముక్కోట ఏకాదశి నుంచి 1 జనవరి వరకు ఎంతో సుందరంగా అలంకరించి భక్తులకు అందరికీ వారి యొక్క అమ్మవారి ఆశీర్వాదాల కొరకై మా ఆలయ తరఫు నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు ముందుగా ఏంటంటే 1 జనవరి రోజు మనము పండరాపూర్ నుంచి సుమారు 100-120 మంది వారికి భజన బృందము పెట్టి వారి నుంచి మనం అందరం భక్తి పరవశంతో కలియుగంలో మనం ఏదైతే మనుషులు చేయాలనో అది మనం భక్త బృందం నుంచి వాళ్ళ నుంచి చేసి మనం కూడా తన్మయత్వం చెంది నూతన సంవత్సరంలో అమ్మవారి ఆశీర్వాదాలు పొంది మేబీ ఎవరెవరైతే కోరికలు కార్యక్రమాలు ఉంటాయో వారు తీర్చుకునే విధంగా మనం అందరం వచ్చి ఆ టైంకు రాగలరు. సుమారు ఒక 60 విలేజ్ల నుంచి వారి యొక్క అక్కడ మన భక్త బృందం కానీ వేరే వాయిద్యాలతో వాళ్ళందరికీ ఇక్కడికి ఆ రోజు పిలిపించబడింది. అటు కార్యక్రమం చూడాలంటే మన 2 గంటలు సరిపోవు. ఈ 2000 మంది నుంచి 3000 మంది మినిమం ఆ రోజు అన్నదానం జరపడం నిరంతరంగా ఈ కార్యక్రమంలో మన కార్యక్రమాన్ని అనుకొని వాసవి వారు కాకుండా వాసవి ఇతర సామాజిక వర్గాలు ప్రతి ఒక్కరికి ఆహ్వానం మన దేవాలయం నుంచి అందరూ వచ్చి ఇటువంటి కార్యక్రమంలో కన్నుల పండుగ చూసుకొని మీరందరూ వాసవి మాత ఆశీర్వాదాలు పొంది రాగలని మా ఆలయ కమిటీ తరఫున
అందరికీ స్వాగతం. జై వాసవి. జై వాసవి. ప్రతి సంవత్సరం మాదిరిగానే 2020-24 సంవత్సరంలో కూడా వాసవి మహాసంస్థాన్లో ఏదో వినూతన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు మన పాలక మండలి. దానికి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు సహాయ సహకారాలు అందజేశారు, ఆర్థిక సహకారం. అందువలన ఈ కార్యక్రమంకి విచ్చేస్తున్న పండరీపూర్ నుంచి విచ్చేస్తున్న భక్త బృందానికి వారి భజన కార్యక్రమాన్ని విని తన్మయం చెందాలని సంగారెడ్డి నియోజకవర్గ పుర ప్రముఖులందరికీ వేడుకుంటున్నాను.